మహాశివరాత్రి పర్వదినానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ పవిత్రమైన రోజున నియమ నిష్టలతో పరమశివుడిని పూజిస్తే పాపాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయని భక్తుల విశ్వాసం. అయితే శివరాత్రి వేళ కొన్ని పనులు చేయకూడదని మీకు తెలుసా? మహాశివరాత్రి నాడు చేయవలసిన పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శివరాత్రి రోజున బ్రహ్మముహూర్తంలో అంటే సూర్యోదయానికి 2 గంటల ముందుగానే నిద్రలేచి ధ్యానం చేయడం మంచిది. ఆ తర్వాత తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. వీలైతే తెలుపు రంగు బట్టలను ధరించడం ఉత్తమం. ఇక రోజంతా భక్తి శ్రద్ధలతో శివనామ స్మరణతో గడపాలి. అంతేకాకుండా తక్కువ ఆహారం తీసుకుంటూ ఉపవాసం ఉండడం శ్రేయస్కరం. అయితే ఉపవాసం ఉండే ముందు మీ ఆరోగ్యం ఎలా ఉందో చూసుకోండి. ఎందుకంటే ఆ రోజు డైట్ మారుతుంది కాబట్టి అది ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమైనా సమస్యలు ఉంటే వైద్యుడి సలహా మేరకు ఉపవాసం ఉండడం మంచిది. ఇక ఫాస్టింగ్ టైంలో పాల ఉత్పత్తులు, మొక్కజొన్న, పండ్లు వంటి కొన్ని ఆహారాలు తినవచ్చు. అయితే సూర్యాస్తమయం తర్వాత అంటే జాగారం చేసే సమయంలో ఎలాంటి ఆహారము తీసుకోకూడదు. శివరాత్రి రోజున పరమశివుడిని పూజించటానికి సమీపంలోని శివాలయానికి వెళ్ళాలి. అలా కాకుండా ఇంట్లో శివలింగం ఉంటే అక్కడ ఆరాధించవచ్చు. శివయ్యకు పాల ఉత్పత్తులంటే ఇష్టమని చెబుతారు. కాబట్టి మహాశివరాత్రి రోజు పగలు రాత్రి శివలింగానికి పాలతో అభిషేకం చేయాలి. నెయ్యి, పెరుగు, తేనెతో కూడా అభిషేకం చేయొచ్చు. దతురు పువ్వులు, పండ్లు, బిల్వపత్రం, చందనాన్ని పరమశివునికి సమర్పించాలి. మహాశివరాత్రి రోజున ఫాస్టింగ్ ఉండేవారు ఆ రోజంతా శివ మంత్రాలను పఠించాలి. అందులో అత్యంత శక్తివంతమైనది ఓం నమ శివాయ మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు ఈ మంత్రాన్ని జపించాలి. ఉపవాసం ఉండేవారు రాత్రి జాగరణ చేసి పరమశివుడిని పూజించాలి. మహాశివరాత్రి రోజున ఉపవాసం ఎలా చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజున నల్లని దుస్తులు ధరించకండి. ఎందుకంటే పరమశివుడికి నలుపు ఇష్టం ఉండదు. అదేవిధంగా శివయ్యకు ఎర్రని పువ్వులు అంటే ఇష్టం ఉండదు. కాబట్టి మహాశివరాత్రి నాడు ఈ రంగు పూలతో పరమశివుడి పూజించకపోవడం మంచిది. శివరాత్రి రోజు దేవదేవుడికి తులసి ఆకులను సమర్పించకూడదు. అలాగే శివలింగానికి కొబ్బరి నీళ్లను సమర్పించకూడదు. మహాశివరాత్రి రోజు శివయ్యకు కంచు పాత్రలో నైవేద్యాలు పెట్టకూడదు. అలాగే ఎప్పుడు రాగి, వెండి, ఇత్తడి పాత్రలను ఉపయోగించకుండా చూసుకోండి. మహాశివరాత్రి రోజు గోధుమలు, బియ్యం, పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాల లాంటి ఆహారాలకు దూరంగా ఉండండి. అదేవిధంగా మాంసం, ఉల్లి, వెల్లుల్లిని తీసుకోకూడదు. పొగాకు, మద్యానికి దూరంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please subscribe. Please like and subscribe. Hi, this is Priya Warrior. Do subscribe to Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Wi-Fi TV.